కర్నూలు జిల్లాలోని 2204 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు కలెక్టర్ సృజన. జిల్లాలోని 320 సమస్యాత్మక కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. సార్వత్రిక ఎన్నికలకు కర్నూలు జిల్లా సంబంధించినటువంటి ఎన్నికల అధికారి సృజన మేడం మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? వీఆర్ రెడీ అండి. మాకు కర్నూలు జిల్లాలోని 8 కాన్స్టిట్యున్సీస్లోనూ 2204 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. పోలింగ్ స్టేషన్స్లో చేయాల్సిన ఏర్పాట్లు, అది ఫిజికల్గా చేయాల్సిన అరేంజ్మెంట్స్ కావచ్చు, అక్కడ సిబ్బందిని గుర్తించడం, వాళ్ళని ట్రైనింగ్ చేయడం, ఈరోజు వాళ్ళని అక్కడికి రవాణా చేయడం కావచ్చు, అక్కడ ఇవ్వవలసిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కావచ్చు, ఓటర్లలో ఇవ్వవలసిన చైతన్యం రూపంలో కావచ్చు, చాలా ఏర్పాట్లు మేము కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రేపు పోలింగ్ నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామండి. అయితే కర్నూలు సంబంధించినటువంటి 8 నియోజకవర్గాల్లో 2000 పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అందులో సమస్యాత్మకంగా 300 పైగా ఉన్నాయి. సమస్యాత్మకమైనటువంటి కేంద్రాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేసి? అంటే ఫస్ట్ థింగ్, నా 2204 పోలింగ్ స్టేషన్స్లోనూ నేను వెబ్కాస్టింగ్ పెట్టుకుంటున్నాను. అంటే దట్ ఈస్ అ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ టు పీపుల్. అక్కడ ఖచ్చితంగా ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ ఒక ఆర్మ్డ్ పర్సనల్ ఉంటారు. ఇవి కాకుండా మనం జిల్లాలో 320 సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్స్ గుర్తించడం జరిగింది. ఇవి కూడా పాస్ట్ హిస్టరీ వల్ల కొంచెం జాగ్రత్తగా ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. సో ఆ పోలింగ్ స్టేషన్స్లో ఇన్ అడిషన్ టు వెబ్కాస్టింగ్ మనం వీడియోగ్రాఫర్ని పెడతాము, మైక్రో అబ్జర్వర్ని పెడతాము. ఒకరికి మించి ఎక్కువ పోలీస్ పీపుల్, ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా ఉంటాయి. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేకుండా, సమస్యాత్మకం అనేది నిజంగా సమస్య లేకుండా, ప్రతి ఒక్కరు ఎవరి హక్కుకి భంగం కలగకుండా చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేసి ప్రజలకి ధైర్యం ఇస్తామండి. గతంలో జరిగినటువంటి ఎన్నికలకు, ఈసారి జరగబోయేటటువంటి ఎన్నికలకు అంటే పోలింగ్ పర్సెంటేజ్ను పెంచడానికి ఎలాంటి చర్యలు చేపట్టారు? ఎలా ఉంటుంది? లాస్ట్ టైము 76% అండి. అందులో రూరల్ ఏరియాస్లో 80-82% ఉన్నప్పటికీ కూడా అర్బన్ ఏరియాస్ ఇస్ అ ఛాలెంజ్. సో అర్బన్ ఏరియా మీద ఈసారి ఫోకస్ ఎక్కువ పెట్టడం జరిగింది. అక్కడ యూత్ని, విమెన్ని, ఎంప్లాయీస్ సెక్షన్స్ని ఎక్కువ టార్గెట్ చేసి ఈసారి స్వీప్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. అపీల్ ఏమిటంటే, అర్బన్ ఏరియాస్లో ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎక్కువ అవేర్నెస్ ఉంటుంది. కానీ దాన్ని ఇంటికే పరిమితం చేయకుండా బయటకు వచ్చి ఈ డెమోక్రటిక్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకుండే ఇన్ఫర్మేషన్ని ఒక మంచి యూజ్కి పెట్టాలి, ఒక రైట్ యూజ్లో పెట్టి బాధ్యతని నిర్వహించాలి అనేది ఫోకస్గా పెట్టడం జరిగింది. వీఆర్ కాన్ఫిడెంట్ ఇట్ విల్ ఇంక్రీస్. లాస్ట్ టైం ఇటీవల చూస్తూ ఉన్నాం మేడం, అంటే ఈ మేలో ఉన్నటువంటి ఎండలు ఏవైతే ఉన్నాయో దేశంలోనే అత్యధికంగా ఇక్కడే నమోదవుతూ ఉన్నాయి. ఎండలకు సంబంధించి ఓటర్ సంబంధించినటువంటి వారికి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయండి? అంటే హీట్ వేవ్ ఇప్పటి వరకు ఉంది, కానీ ఈ వారం ఫోర్కాస్ట్ అంతా హీట్ తగ్గి రెయిన్ ఉండబోతోందండి. దానికి తగ్గ జాగ్రత్తలు మేము ఓటర్లు కూడా తీసుకోమని అడుగుతాము. అంటే అక్కడ హీట్ ఉన్నా 39-40 degrees ఉంటుంది ఈ వారం కూడా. సో అక్కడ కావాల్సిన షేడ్, డ్రింకింగ్ వాటర్, చైర్స్ ఇవ్వడంతో పాటు ఒకవేళ రెయిన్, లైట్ టు మోడరేట్ రెయిన్ ఫోర్కాస్ట్ కూడా ఉంది. కాబట్టి దానికోసం అంబ్రెల్లాస్, ప్లాస్టిక్ సంచులు, మెటీరియల్ పాడైపోకుండా చేసుకోవాల్సిన జాగ్రత్తలు అవి కూడా మనం తీసుకుంటున్నాం. సో బోత్ హీట్ అండ్ రెయిన్ రెండింటికి ప్రిపేర్ అవ్వాలండి. అయితే మేడం, మీరు చెప్పినట్లుగా 324 సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అల్లర్లను సృష్టించి ఓటర్లకు రానివ్వకుండా ఇబ్బందులకు గురి చేసేటటువంటి ప్లేస్లలో ఎలా ఉంటుంది? అసలు వారు భయపడకుండా ఎలాంటి చర్యలు చేపట్టారు? 320 మాత్రమే కాదండి, అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా ఎవరు ఎక్కడ గొడవలు చేయడానికి వీల్లేదు. 144 సెక్షన్ ఉంటుంది. మన ఓటు హక్కు నిర్వహిస్తూ వేరే వాళ్ళ ఓటు హక్కును కూడా గౌరవించి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదనే విషయం మీ అందరి ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. ఎవరైనా అటువంటి దురుద్దేశంతో వేరే మనుషుల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం చర్యలు చాలా కఠినంగా ఉంటాయండి. ఓటర్ మహాశయులకు మీరు ఏం కోరబోతా ఉన్నారు? ఓటు వేయటం అనేది ఒక గర్వించదగ్గ బాధ్యత. ఓటు పోలింగ్ రోజు ఒక పండగ లాంటిది. బయటకు వచ్చి మన బాధ్యత నిర్వహించాలి. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే బాధ్యత. ఖచ్చితంగా తప్పించుకోకుండా, సెలవు అనుకోకుండా, గర్వం అనుకొని వచ్చి ఓటేయమని కోరుకుంటున్నానండి. అంటే మేడం, ఈ ఎపిక్ కార్డు ఏదైతే ఉంటుందో, ఎపిక్ కార్డు ఉన్నటువంటి వారు ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీ సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రంలో తమ పేరు లేనటువంటి సందర్భంలో వచ్చి ఛాలెంజ్ ఓటు వేసే ఛాన్స్ ఉంటుంది. వాటిని ఎలా యూజ్ చేసుకునే ఛాన్స్ ఉందండి? అంటే ఛాలెంజ్ ఓట్ ఇస్ అ వెరీ రేర్ సిచ్యువేషన్ అండి. అంటే ఛాలెంజ్ ఓట్ అంటే ఏమిటి? ఈరోజు నేను వచ్చాను, నేను కాదని ఛాలెంజ్ చేస్తారు మీరు. నేనే అని మీరు ప్రూవ్ చేయగలిగితే, ప్రిసైడింగ్ ఆఫీసర్కి నేను ప్రూవ్ చేసుకోగలిగితే నా ఐడి కార్డు రూపంలో కానీ, ఇఫ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇస్ సాటిస్ఫైడ్ దే కెన్ ఓట్.
ఇది మొత్తంగా జిల్లాలో ఉన్నటువంటి సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. అయితే ఈసారి జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటింగ్ శాతాన్ని కూడా పెంచుతామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాబీతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.